హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ క్రిస్మస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. ఇది వచ్చేసి నేను బెంగళూరులో ఉన్నప్పుడు మేము షాపింగ్ మాల్కి వెళ్ళామండి. ఫినిక్స్ మాల్ ఇంకా పీవీఆర్ మాల్ అని చాలా బాగుంటాయండి. రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట. మేమున్న దగ్గర నుంచి చాలా దగ్గర అండి, బై వాక్ వెళ్ళొచ్చు. ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా మేము మా పాప బర్త్డే కోసం అని వచ్చాం కదా, అందరం మేము మా అక్క వాళ్ళు అందరము ఇంకా రిటర్న్ అయిపోతున్నామని చెప్పేసి ఇంకా ఒకసారి జస్ట్ అలా షాపింగ్ వెళ్దామని ఇంకా ఇంటి పక్కనే ఉండేసరికి బయలుదేరిపోయామండి. మేము మధ్యాహ్నం లంచ్ చేసి 2కి స్టార్ట్ అయ్యాము. ఇంకా తినొచ్చేసి మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అండి, తన పేరు వచ్చేసి మౌనిక అండి. ఇంకా నేను మౌని ఇంకా మా తమ్ముడు ముగ్గురం బయలుదేరాము. ఇంకొక బైక్లో వచ్చేసి మా అన్నయ్య మా వదిన పాప వెళ్ళారు, పాప మా అక్క వాళ్ళ పిల్లలు. ఇంకా మా తమ్ముడు మాల్ దగ్గర మమ్మల్ని వదిలిపెట్టేసి మళ్ళీ మా అక్కని మా బావని వదిలిపెట్టారండి. ఇంకా అందరం ఇంకా ఇక్కడికి వచ్చేసాము. నేను బెంగళూరుకి ఎప్పుడు వచ్చినా ఈ మాల్కి ఖచ్చితంగా వస్తానండి, చాలా బాగుంటుంది, ప్లస్ దగ్గర కూడా కదా, ఇంకా అందుకని ఎప్పుడు వస్తూ ఉంటాము. ఇంక ఇక్కడ ఎంటర్ అయిపోతున్నామండి లోపలికి. ఎంట్రన్స్ పక్కన చిన్నపిల్లలు ఆడుకునేదానికి ఇది ఒకటి గుర్రాలాగా ఉందండి, దాన్ని ఎక్కామన్నమాట. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకే దాన్ని తీసేశాను. లాస్ట్ టైం నా బెంగళూరు వ్లాగ్లో కూడా ఉందండి, నేను ఇది ఎక్కానమాట. ఇవన్నీ ఎక్కినప్పుడు భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుందండి. ఇంకా లోపల గేమింగ్ జోన్ కూడా ఉంది, మేము అవన్నీ ఆడామండి. కాకపోతే చాలామంది ఉన్నారు కదా, అంత ఎక్కువ షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడ క్రిస్మస్ ట్రీ కూడా చాలా పెద్దది పెట్టేస్తున్నారండి, 2 మాల్స్లో పెట్టున్నారు. ఈ పీవీఆర్ మాల్ కంటే కూడా ఈ ఫినిక్స్ మాల్లో చాలా పెద్దది పెట్టున్నారండి. ఇంకా ఇక్కడ ఒక మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది, అది వచ్చేసి 5కి స్టార్ట్ అవుద్దంట. ఇంకా అందుకని మేము అప్పుడు దాకా ఉంటే మళ్ళీ మాకు బస్ టైం అవుతుందని చెప్పేసి మేము ఇంకా జస్ట్ ఊరికే చూస్తున్నారు కదా, అక్కడ స్టేజ్ కట్టున్నారు. ఇంక ఇక్కడ వాటర్ ఉంటే వాటర్ దగ్గర మా పాప అస్సలు రాలేదండి, వాటర్ అంటే పిచ్చి తనకి. ఆ వాటర్ దగ్గర ఆడుతూ ఉంది. ఇంకా లోపలైతే ఒక స్టాలే పెట్టేశారండి పెద్దది, అక్కడ ఓన్లీ క్రిస్మస్కి సంబంధించిన ప్రతి ఐటెం ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ సాంగ్స్ పాడుతూ వాళ్ళు జనాల్ని వచ్చే వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ ఇంకా బెలూన్స్ ఊతూ ఇంకా బబుల్స్ ఉంటాయి కదా అవి ఊతూ భలే ఉందండి. చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు. ఇంకా అవన్నీ ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను, మీరు ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇంకా నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశానండి, అవన్నీ ఎక్కానమాట నేను. ఇంకా స్కై రేస్ కానీ జెయింట్ విల్లా ఉంటుంది కదా అలా తిప్పేది, అది కానీ అన్నీ ఎక్కాను. కొంచెం భయంగా ఉన్నా ఎంజాయ్ చేయడానికైతే భలే ఉన్నిందండి. ఫ్యామిలీ మెంబర్స్తో వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది.
మాల్లో అండి. ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా పక్కనే కదా ఇక్కడికి కూడా వచ్చాము. ఈ క్రిస్మస్ ట్రీ చూడండి చాలా పెద్దదండి. కంట్రీలోనే టాలెస్ట్ ట్రీ అంట. 75 ఫీట్స్ ఉందండి ఇది. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసి కూడా ఉన్నారు. ఇంక ఇక్కడ చూడండి లోపలికి వెళ్ళడానికి అయితే ఎంత క్యూ ఉందో. జెంట్స్కి అయితే అంత లేదు కానీ లేడీస్కి చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో. అదంతా దాటుకొచ్చేసరికి ఒక 10 మినిట్స్ పట్టిందండి. ఇంక ఇదంతా లోపల అనమాట. చాలా బాగుందండి. ఇంకా అక్కడంతా తిరిగేసి గేమ్స్ అన్నీ ఆడేసరికి బాగా అలిసిపోయామండి. ఇంకా బాగా ఆకలేస్తుంది. ఇంక ఇక్కడ జస్ట్ ఊరికే ఒక లుక్ వేసుకొని తర్వాత తిండి మీద పడిపోయాము అందరమే. ఇంకా రిటర్న్ అయిపోయామండి. బయటకు వచ్చేసరికి ఈ విధంగా లైట్స్ వేస్తున్నారు. సూపర్గా ఉంది కదండి. అసలు ఎంత బాగుందో. మామూలుగా ఈ మాల్ నుంచి మా ఇంటికి బై వాక్ వెళ్తే 10 మినిట్స్ పడుతుందండి. కానీ ఆ రోజు ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల 50 మినిట్స్ పట్టిందండి బైక్లో రావడానికి. దూరం వచ్చేసి నడుచుకుంటా వెళ్ళిపోయామండి. మేము నడుచుకొని ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు మేము వచ్చిన ఒక 1/2 అవర్కి వచ్చారనమాట. అంటే చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా ఇక్కడ పోలీసులు కూడా కంట్రోల్ చేస్తున్నారండి. అంటే చాలా వెహికల్స్ వస్తున్నాయి కదా, అంటే వాళ్ళే ఆపేసి మరీ రోడ్డు దాటిస్తున్నారనమాట. ఇక్కడ కిలోమీటర్కి ఒక లెక్కన ఉన్నారండి పోలీసులు. నేను ఇంటికి వెళ్ళిపోయిన వెంటనే రెడీ అయిపోయానండి. అంటే సండే రోజే అనమాట నేను హైదరాబాద్కి రిటర్న్ అయింది. నాకు 9కి వచ్చేసి బస్సు ఉందండి. అందుకే ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్గా రెడీ అయ్యేసి స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఎన్నిసార్లు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏడుపు వస్తుందండి. మా అమ్మ అయితే ఎంత బాధపడుతుందో, ఇంకా మా వదిన కానీ అందరు చాలా బాధపడతారండి. మేబీ ప్రతి అమ్మాయికి ఇంతేనేమో కదా. అంతేనండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.